హాయ్ అండి. వరలక్ష్మి వ్రతం కోసం ఇంట్లో వంటలైతే అవుతున్నాయి. టైమొచ్చేసి ఆల్మోస్ట్ 10 అయిపోయింది. చాలామంది ఇప్పటికే అసలు పూజలు చేసేసి స్టేటస్‌లు గూడా పెట్టేస్తున్నారు. మా ఇంట్లో ఇంకా పూజ కూడా కంప్లీట్ అవ్వలేదనమాట. జస్ట్ ఇంకా వంటలే అవుతున్నాయి. ఇంకా మా ఇంట్లో అమ్మవారికి ప్రసాదంగా పులిహారం, పరవన్నం, దద్దోజనం, గారెలు, బూరెలు, అలానే శనగలు ఇంకా చాలానే ఉన్నాయన్నమాట. మీ ఇంట్లో మీరు వరలక్ష్మి వ్రతం కోసం ఎన్ని రకాల వంటలు చేశారో ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. అత్తయ్య వంట చేస్తున్నారు. నేనొచ్చేసి పూజ దగ్గర డెకరేషన్ మొత్తం చూసుకుంటాననమాట. అంటే గుమ్మాలకి పసుపు రాసి బొట్లు పెట్టడం, ఇంకా అమ్మవారికి రెడీ చేయడం ఇవన్నీ అయితే నేను చూసుకుంటాను. నేనైతే వంటలకి దూరంగానే ఉంటాను. అలా అని చెప్పేసి నాకు వంటలు రావు అనుకోవద్దు. ఈవెన్ నా పెళ్లి ముందు కూడా మా అమ్మ వంటలన్నీ చేస్తా ఉంటే నేను పూజ దగ్గర డెకరేషన్ అంతా చూసుకునేదాన్ననమాట. ఇప్పుడు పెళ్లయిన తర్వాత కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అత్తయ్య వంటలు చేస్తా ఉంటే నేను పూజ దగ్గర డెకరేషన్ అయితే చేస్తాను. అమ్మవారికి పళ్ళు, పువ్వులు, కాయలు అన్నీ కూడా అయితే పెట్టేస్తున్నాను. ఇంకా బంగారం కూడా కొంచెం అయితే వేసేసాను. ఇంకా గారెలు, బూరెలు ఇంకా తయారవ్వాల్సింది ఉంది. ఇంకా టైం అయితే ఆల్మోస్ట్ 12 అయితే అయిపోతుంది. ఇంకా రెడీ అయిన తర్వాత ప్రసాదాలు కూడా పెడుతున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.